ఇంటర్నల్ వార్స్, గ్రూప్ పాలిటిక్స్ వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ కాంగ్రెస్ అనే టాక్ ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. బీజేపీలో కూడా ఇప్పుడు ముఠా తగాదాలు రోడ్డున పడుతున్నాయి. మెయిన్గా కరీంనగర్ లీడర్స్ ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్. వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయింది. హుజూరాబాద్ నాది అని ఒకరంటే, నువ్వు అక్కడికి రావద్దు అనే హైకమాండ్ ఆర్డర్లు ఇంకొకరికి. ఇదంతా చూస్తుంటే కమలం గూటిలో ఏదో పెద్ద స్కెచ్ జరుగుతుందనిపిస్తుంది. ఈటల రాజేందర్ ఫుల్ ఫాలోయింగ్ ఉన్న మాస్ లీడర్. బీఆర్ఎస్ లో 20 ఏళ్లు పనిచేసిన ఈయన కొన్ని కీలక పరిణామాల వల్ల బీజేపీలోకి వచ్చారు. హుజూరాబాద్ బై ఎలక్షన్ లో గెలిచి తన సత్తా చాటారు. కానీ మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిన తర్వాతే అసలు కథ మొదలైంది. హుజూరాబాద్ నియోజకవర్గం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. అంటే ఇది బండి సంజయ్ ఇలాకా. 25 ఏళ్లుగా హుజూరాబాద్ తో సంబంధం ఉన్న ఈటలని ఇప్పుడు అక్కడికి రాకుండా అడ్డుకుంటున్నారట. రీసెంట్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈటలని దూరం పెట్టడం, ఆయన అనుచరులకు టికెట్లు రాకుండా చేయడం ఇప్పుడు పెద్ద దుమారానికి దారితీసింది. ఇదే విషయాన్ని ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ లో ఓపెన్ గానే చెప్పారు ఈటల. పార్టీ ఆదేశాల మేరకు తాను అక్కడికి వెళ్లడం మానేశానని, దానివల్లే ఎప్పుడూ ఓడిపోని మున్సిపల్ సీట్లు, సర్పంచ్ స్థానాలను కూడా కోల్పోయామని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇది ఇండైరెక్ట్ గా బండి సంజయ్ ని ఉద్దేశించి చేసిన కామెంట్సే అని పొలిటికల్ సర్కిల్లో టాక్. సర్పంచ్ ఎన్నికల టైంలో తన పర్సనల్ ఇమేజ్ తోటి 29 మంది సర్పంచులను గెలిపించుకున్నారు ఈటల. ఈ టైంలోనే బండి వర్గానికి ఈటల వర్గానికి మధ్య ఒక పెద్ద రభస జరిగింది. ఈటల అనుచరులను పార్టీ ఆఫీస్లోనే తక్కువ చేసి మాట్లాడడం ఈటలను అవమానానికి గురి చేసింది. ఈ గ్యాప్ లోనే ఈటల మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతున్నారంటూ సోషల్ మీడియాలో గాసిప్ స్టార్ట్ అయ్యాయి. గులాబీ గుట్టికి మళ్ళీ వెళ్లే ప్రసక్తే లేదని ఈటల క్లారిటీ ఇచ్చినప్పటికీ కమలం నేతలు అదే పనిగా టార్గెట్ చేస్తున్నారట. హైదరాబాదతుల కోసం బస్తీ నిద్ర చేస్తున్న, మూసి పునరుద్ధరణపై కొట్లాడుతున్న సొంత పార్టీలోనే కొందరు నేతలు ఇదంతా ఈటల పర్సనల్ ఇమేజ్ కోసమే చేస్తున్నాడు అని బురద జల్లుతున్నారట. బండి సంజయ్ తోటి ఉన్న పాత గొడవలు సర్దుమనగక ముందే మిగతా నేతలు కూడా ఈటలని టార్గెట్ చేయడం ఇప్పుడు బీజేపీ క్యాడర్ లో గందరగోళం సృష్టిస్తుంది. బీజేపీలో సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రమే వాడుకుంటున్నారని, మిగతా నేతలకు మొండి చేయి చూపెడుతున్నారనే అసంతృప్తి నేతల్లో ఉంది. దీంతో ఈటల ఒక కొత్త టీం ఫామ్ చేశారు. రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తోటి కలిసి గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికలకు ప్లాన్ చేస్తున్నారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి సీనియర్లను కాదని తామే అభ్యర్థులను ఖరారు చేస్తామని ఈటల ప్రకటించడం ఇప్పుడు గ్రేటర్ బీజేపీలో సెన్సేషనల్ గా మారింది. బండి సంజయ్ కి గ్రేటర్ లో ఉన్న ఫాలోయింగ్ ని కట్ చేయడానికే ఈటల ఈ స్టెప్ వేశారనే చర్చ నడుస్తుంది. మొత్తానికైతే వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఒకవైపు, మాస్ ఫాలోయింగ్ ఉన్న ఈటల మరోవైపు. ఈ ఇద్దరి నేతల మధ్య పెరుగుతున్న దూరం బీజేపీకి పెద్ద మైనస్ అయ్యేలా ఉంది. రాష్ట్ర, జాతీయ నాయకత్వం వెంటనే జోక్యం చేసుకోకపోతే పరిస్థితులు ఇంకా క్లిష్టంగా మారే అవకాశం ఉంది. మరి బీజేపీ అధిష్టానం ఈ ఇద్దరి గొడవలను ఎట్లా సెట్ చేస్తుంది? మల్కాజిగిరి కార్పొరేషన్ ఎన్నికల్లో ఈటలకు ఫుల్ పవర్స్ ఇస్తారా, లేకపోతే మళ్ళీ బండి సంజయ్ వర్గానిదే పై చేయి అవుతుందా అనేది ముందు చూడాలి.